నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 21 సర్గః. 21వ సర్గ. లక్ష్మణుని క్రోధము, బలాత్కారముగా రాజ్యము చేజిక్కించుకొనమని అతడు శ్రీరాముడిని ప్రేరేపించుట, రాముడు పిత్రాజ్ఞ పాలనయే ధర్మమని తల్లికిని లక్ష్మణునికిని నచ్చబలుకుట. తథా తు విలపంతీం తాం కౌసల్యాం రామమాతరం ఉవాచ లక్ష్మణో దీనస్తత్కాల సదృశం వచః. ఈ విధముగా విలపించుచున్న రాముని తల్లి అయిన కౌసల్యతో లక్ష్మణుడు దీనుడై ఆ సమయమునకు తగినట్లుగా ఈ విధముగా పలికెను. నరోచతే మమాప్యేతదార్యే యద్రాఘవో వనం త్యక్త్వా రాజ్యశ్రియం గచ్చేత్ స్త్రియా వాక్యవశం గతః. ఆర్యురాలా, రాముడు ఒక ఆడదాని మాటలకు లొంగి రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యమునకు వెళ్ళుట నాకు ఇష్టము కాదు. విపరీతశ్చ వృద్ధశ్చ విషయైశ్చ ప్రదర్శితః నృపః కిమివ న బ్రూయాత్ చోద్యమానః సమన్మథః. విపరీత బుద్ధి కలవాడు, వృద్ధుడు, భోగాసక్తుడు, కామపీడితుడు అయిన రాజు కైక ప్రేరేపించగా ఏమైనను మాటలాడవచ్చును. నాస్యాపరాధం పశ్యామి నాపి దోషం తథావిధం ఏన నిర్వాస్యతే రాష్ట్రాద్వనవాసాయ రాఘవః. ఈ రామునిలో రాష్ట్రము నుండి వెడలగొట్టి వనవాసమునకు పంపదగిన అపరాధము కాని దోషము గాని నాకేదియూ కనబడుటలేదు. నతం పశ్యామ్యహం లోకే పరోక్షమపి యో నరః స్వమిత్రోపి నిరస్తోపి యోస్య దోషముదాహరేత్. ఎంత శత్రువైనను తిరస్కరింపబడిన వాడైనను ఏ ఒక్కడును పరోక్షమునైనా రాముని గూర్చి చెడ్డగా మాట్లాడగా ఈ లోకములో చూడలేదు. దేవకల్పం రుజుం దాంతం రిపూణామపి వత్సలం అవేక్షమాణః కో ధర్మం త్యజేత్సుతమ కారణాత్. ధర్మబుద్ధి కలవాడెవ్వడైనా కారణమేమియూ లేకుండా దేవతాతుల్యుడు, కపటము లేనివాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు, శత్రువులపై కూడా వాత్సల్యము కలవాడు అయిన తన కుమారుని పరిత్యజించునా? తదిదం వచనం రాజ్ఞః పునర్బాల్యముపేయుషః పుత్రః కో హృదయే కుర్యాద్ రాజవృత్తమనుస్మరన్. మరల బాల్యమును పొందినవాడు వలె ప్రవర్తించుచున్న ఈ రాజు మాటలను రాజధర్మము తెలిసిన కుమారుడెవ్వడైనా అంగీకరించునా? యావదేవ న జానాతి కశ్చిదర్థమిమం నరః తావదేవ మయా సార్థమాత్మస్థం కురు శాసనం. ఈ విషయము ఇతరులకెవ్వరికీ తెలియక మునుపే నా సహాయముతో రాజ్యాధికారమును చేతచిక్కించుకొనుము. మయా పార్శ్వే సధనుషా తవ గుప్తస్య రాఘవః కః సమర్థోధికం కర్తుం కృతాంతస్యేవ తిష్ఠతః. ఓ రామా, ధనుర్ధారినైన నేను పక్కన నిలచి రక్షించుచుండగా యముని వలె నిలచియున్న నీకు హెచ్చుతగ్గులు చేయువాడెవ్వడు? నిర్మనుష్యామి మాం కృత్స్నామయోధ్యాం మనుజర్షభ కరిష్యామి శరైస్తీక్ష్ణైర్యది స్థాస్యతి విప్రియే. మనుష్యులలో శ్రేష్ఠుడవైన ఓ రామా, ఈ అయోధ్యా నగరము నీకు ఎదురు తిరిగినచో దీనిని తీక్ష్ణమైన బాణములతో మనుష్య శూన్యముగా చేసెదను. భరతస్యాథ పక్ష్యో వా యో వాస్య హితమిచ్చతి సర్వానేతాన్ వధిష్యామి మృదుర్హి పరిభూయతే. భరతుని పక్షమునకు చెందిన వారిని, అతని హితము కోరు వారిని అందరినీ వధించెదను. లోకములో మెత్తవానిని జనులు తిరస్కరించుచుందురు. ప్రోత్సాహితోయం కైకేయ్యా సదుష్టో యది నః పితా అమిత్రభూతో నిస్సంగం బధ్యతామపి. దుష్టుడైన మన తండ్రి
కైకేయి ప్రోత్సాహముతో మనకు శత్రువుగా ప్రవర్తించినచో ఎట్టి ప్రేమయు చూపక అతనిని బంధించెదను, అవసరమైనచో వధించెదను. గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. గురువైనను దృప్తుడై మంచి చెడ్డలు తెలియక అమార్గమును అవలంబించినచో అతడిని శిక్షించవలెను. బలమేషకిమాశ్రిత్య హేతుం వా పురుషర్షభ దాతుమిచ్చతి కైకేయ్యై రాజ్యం స్థితమిదం తవా. పురుషశ్రేష్ఠుడవైన ఓ రామా, ఈతడు ఏ బలము చూచుకొని ఏ కారణము చేత నీకు చెందిన ఈ రాజ్యమును కైకేయికి ఇవ్వదలచుచున్నాడు? త్వయా చైవ మయా చైవ కృత్వా వైరమనుత్తమం కాస్య శక్తి శ్రియం దాతుం భరతాయారి శాసన. శత్రు సంహారకుడవైన ఓ రామా, నీతోనూ నాతోనూ గొప్ప వైరము పెట్టుకుని భరతునికి రాజ్యమీయగల శక్తి ఈతనికి ఎక్కడిది? అనురక్తోస్మి భావేన భ్రాతరం దేవి తత్వతః సత్యేన ధనుషా చైవ దత్తేనేష్టేన తే శపే. తల్లి, యథార్థముగా నేను సోదరుడైన రామునిపై మనఃపూర్వకముగా అనురాగవంతుడనై ఉన్నాను. సత్యము మీదను ధనుస్సు మీదను దాన యాగముల మీదను ఒట్టుపెట్టి చెప్పుచున్నాను. దీప్తమగ్నిమరణ్యం వా యది రామః ప్రవేక్ష్యతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వమవధారయ. ఓ తల్లి, రాముడు ప్రజ్వలించుచున్న అగ్నిలో కాని అరణ్యములో కాని ప్రవేశింపగలడు అను స్థితి ఏర్పడినప్పుడు నేను ముందుగానే దానిలో ప్రవేశించెదను, ఇది నిశ్చయము. హరామి వీర్యా దుఃఖం తే తమస్సూర్య ఇవోదితః దేవీ పశ్యతు మే వీర్యం రాఘవశ్చైవ పశ్యతు. ఉదయించిన సూర్యుడు చీకటిని తొలగించినట్లు నా పరాక్రమమును చూపి నీ దుఃఖమును తొలగించెదను. నీవును రాముడును నా పరాక్రమమును చూడు. ఏతత్తు వచనం శ్రుత్వా లక్ష్మణస్య మహాత్మనః ఉవాచ రామం కౌసల్యా రుదతీ శోకలాలసా. మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుని మాటలు విని కౌసల్య శోకాక్రాంతురాలై ఏడ్చుచు రామునితో ఇట్లు పలికెను. భ్రాతుస్తే వదతః పుత్ర లక్ష్మణస్య శ్రుతం త్వయా యదత్రానంతరం కార్యం కురుష్వ యది రోచతే. కుమారా, లక్ష్మణుని మాటలు విన్నావు కదా, నీకిష్టమైనచో ఈ విషయమున చేయదగిన తర్వాత పనులను చేయుము. నచా ధర్మ్యం వచ శ్రుత్వా సపత్న్యా మమ భాషితం విహాయ శోక సంతప్తాం గంతుమర్హసి మామితః. ధర్మ విరుద్ధమైన నా సవతి మాటలు విని శోకపీడితురాలనైన నన్ను విడిచి నీవు వెళ్లిపోవుట తగదు. ధర్మజ్ఞయది ధర్మిష్ఠో ధర్మం చరితుమిచ్చసి శుశ్రూషమామిహ స్థత్వం చరధర్మమనుత్తమం. రామా, నీవు ధర్మమును తెలిసిన వాడవు. ధర్మిష్ఠుడవై ధర్మములాచరించవలను అని కోరిక ఉన్నచో ఇచటనే ఉండి నాకు శుశ్రూష చేయుచు శుశ్రూషారూపమగు ఉత్తమ ధర్మమును ఆచరించుము. శుశ్రూషుర్జననీం పుత్ర స్వగృహే నియతో వసన్ పరేణ తపసా యుక్తః కాశ్యపస్త్రిదివం గతః. ఓ పుత్ర, పూర్వము కాశ్యపుడు నియమవంతుడై గృహమునందే నివసించుచు తల్లికి శుశ్రూష చేయుచు ఆ విధముగా గొప్ప తపస్సు చేసి స్వర్గమునకు వెళ్ళినాడు. యథైవ రాజా పూజ్యస్తే గౌరవేణ తథాహ్యహం త్వాం నాహమనుజానామి నగంతవ్యమితో వనం. గురువు అనుభావముచే రాజు నీకు ఏ విధముగా పూజ్యుడో తల్లిరగుటచే నేను కూడా అట్లే పూజ్యురాలను. నేను నీకు అనుమతి ఇచ్చుటలేదు, అందుచే నీవు అరణ్యములకు వెళ్ళవద్దు. త్వద్వియోగాన్న మే కార్యం జీవితేన సుఖేన వా త్వయా సహ మమ శ్రేయస్తృణానామపి భక్షణం. నీవు దూరమైపోయిన పిమ్మట ఈ జీవితముతో కాని సుఖములతో కాని నాకేమియూ ప్రయోజనము లేదు. నీ దగ్గర ఉండి తృణములు భక్షించుచు జీవించినను మంచిదే. యది త్వం యాస్యసి వనం త్యక్త్వా మాం శోకలాలసాం అహం ప్రాయమిహాశిష్యే నహి శక్ష్యామి జీవితుం. శోకముచే బాధపడుచున్న నన్ను విడచి
నీవు అరణ్యమునకు వెళ్లిపోయినచో నేను జీవింపజాలను. ఇచటనే ప్రాయోపవేశము అనగా ఆహార పానీయాది విసర్జనము చేసెదను. తతస్త్వం ప్రాప్స్యసే పుత్ర నిరయం లోక విశ్రుతం బ్రహ్మహత్యామి వా ధర్మాత్ సముద్ర సరితాం పతి. నేను నీ నిమిత్తమై ప్రాణత్యాగము చేసినచో సముద్రుడు పిప్పలాదుడు అనే ముని విషయమున అధర్మముగా ప్రవర్తించి అతని కోపం వలన కష్టము పొందినట్లు నీవు కూడా లోక ప్రసిద్ధమైన దుర్గతిని పొందెదవు. విలపంతీం తథా దీనాం కౌసల్యాం జననీం తతః ఉవాచ రామో ధర్మాత్మా వచనం ధర్మ సంహితం. ధర్మాత్ముడైన రాముడు దీనురాలై ఆ విధముగా విలపించుచున్న తల్లి అయిన కౌసల్యతో ధర్మ సమ్మతమగు వచనమును ఇట్లు పలికెను. నాస్తి శక్తి పితుర్వాక్యం సమతిక్రమితుం మమ ప్రసాదయే త్వాం శిరసా గంతుమిచ్ఛామ్యహం వనం. తండ్రి యాజ్ఞను అతిక్రమించు సామర్థ్యము నాకు లేదు. శిరస్సు వంచి నిన్ను వేడుకొనుచున్నాను. నేను అరణ్యమునకు వెళ్లవలసి ఉన్నది. ఋషిణా చ పితుర్వాక్యం కుర్వతా వ్రతచారిణా గౌర్హతా జానతా ధర్మం కండునాపి విపశ్చిత. ధర్మములు తెలిసినవాడు, వ్రతములు ఆచరించువాడు, పండితుడు అయిన కండు మహర్షి తన తండ్రి ఆజ్ఞను పాలించుచు గోవును కూడా చంపినాడు. అస్మాకంతు కులే పూర్వం సగరస్యాజ్ఞయా పితుః ఖనద్భిః సాగరైర్భూమిమవాప్తః సుమహాన్వధః. మన కులమునందే పుట్టిన సగర కుమారుడు పూర్వము తండ్రి ఆజ్ఞచే భూమిని త్రవ్వుచు భయంకరమైన సంఘమరణమును పొందినారు. జామదగ్న్యేన రామేణ రేణుకా జననీ స్వయం కృత్తా పరశునారణ్యే పితుర్వచనకారిణా. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి అరణ్యములో గండ్రగొడ్డలితో తల్లి అయిన రేణుకను స్వయముగా నరికినాడు. ఏతైరన్యైశ్చ బహుభిర్దేవి దేవ సమైః కృతం పితుర్వచనమక్లీవం కరిష్యామి పితుర్హితం. ఓ తల్లి, వీరును దేవతా సమానులగు ఎందరో ఇతరులను తమ తండ్రి ఆజ్ఞను వ్యర్థము కాకుండునట్లు చేసిరి. నేను కూడా నా తండ్రికి హితమైన కార్యమును చేసెదను. నఖల్వేతన్మయైకేన క్రియతే పితృశాసనం ఏతైరపి కృతం దేవి ఏ మయా తవ కీర్తితాః. తల్లి, తండ్రి ఆజ్ఞను నేనొక్కడనే చేయుటలేదు. నేను నీకు చెప్పిన వీరందరూ తండ్రి ఆజ్ఞను పరిపాలించినవారు. నాహం ధర్మమపూర్వం తే ప్రతికూలం ప్రవర్తయే పూర్వైరయమభిప్రేతో గతో మార్గోనుగమ్యతే. నేను పూర్వాచార విరుద్ధమైన క్రొత్త ధర్మమును దేనిని నీ కొరకై చెప్పుటలేదు. పూర్వీకులందరూ అంగీకరించి అనుసరించిన మార్గమునే నేను అనుసరించుచున్నాను. తదే తత్తు మయా కార్యం క్రియతే భువి నాన్యథా పితుర్హి వచనం కుర్వన్న కశ్చిన్నామహీయతే. భూలోకములో ప్రచారములోనున్న ఈ పితృవాక్య పరిపాలన రూపమగు కార్యమును నేను మరి ఒక విధముగా చేయజాలను. తండ్రి ఆజ్ఞ పాటించిన వానికి ఎవ్వనికిని దోషము కలుగదు. తామేవ ముక్త్వా జననీం లక్ష్మణం పునరబ్రవీత్ వాక్యం వాక్యవిదాం శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వధనుష్మతాం. మాటలాడుటయందు నేర్పు కలవారిలోనూ ధనుర్ధారులలోనూ శ్రేష్ఠుడు అయిన ఆ రాముడు తల్లితో ఇట్లు పలికి పిదప లక్ష్మణునితో ఇట్లు పలికెను. తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం. లక్ష్మణ, నీకు నాపైనున్న అత్యధికమైన స్నేహమును, నీ పరాక్రమమును, బలమును, దగ్గరకు చేరశక్యము కాని నీ తేజస్సును కూడా నేను ఎరుగుదును. మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షణ అభిప్రాయమవిజ్ఞాయ సత్యస్య చ సమస్య చ. శుభలక్షణములు కల ఓ లక్ష్మణ, మా తల్లి సత్యము యొక్కయు శాంతి యొక్కయు రహస్యము తెలియకపోవుటచే సాటిలేని గొప్ప దుఃఖమును పొందుచున్నది. ధర్మో హి పరమో లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం
ధర్మ సంశ్రితమేతచ్చ పితుర్వచనముత్తమం. లోకములో అన్నింటికంటెను శ్రేష్టమైనది ధర్మమే. ధర్మమునందే సత్యము నిలచియున్నది. తండ్రిగారు చెప్పిన ఈ ఉత్తమమైన వచనము కూడా ధర్మమును ఆశ్రయించి ఉన్నది. సంశ్రుత్య చ పితుర్వాక్యం మాతుర్వా బ్రాహ్మణస్య వా న కర్తవ్యం వృథా వీర ధర్మమాశ్రిత్య తిష్ఠత. ధర్మమును ఆశ్రయించినవాడు తండ్రికి గాని తల్లికి గాని బ్రాహ్మణులకు గాని ఇచ్చిన మాటను వృథా చేయరాదు. సోహం న శక్ష్యామి పితుర్నియోగమతి వర్తితుం పితుర్హి వచనాద్వీర కైకేయ్యాస్మి ప్రచోదితః. నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమింపజాలను. కైకేయి తండ్రి వచనము ప్రకారమే కదా నన్ను వనమునకు వెళ్ళుమని ప్రేరేపించినది. తదేనాం విసృజానార్యాం క్షత్రధర్మాశ్రితం మతిం ధర్మమాశ్రయమాతైక్ష్ణ్యం మద్బుద్ధిరనుగమ్యతాం. కావున క్షత్రియ ధర్మమునకు సంబంధించిన ఈ చెడు ఆలోచనను మాని ధర్మమును ఆశ్రయింపుము, క్రౌర్యమును విడువుము, నా ఆలోచనను అనుసరింపుము. తమేవ ముక్త్వా సౌహార్దాద్ భ్రాతరం లక్ష్మణాగ్రజః ఉవాచ భూయః కౌసల్యాం ప్రాంజలిః శిరసా నతః. రాముడు స్నేహపూర్వకముగా సోదరునితో ఇట్లు పలికి తల్లికి శిరస్సుతో నమస్కరించుచు దోసిలి కట్టి మరల ఇట్లు పలికెను. అనుమన్యస్వ మాం దేవి గమిష్యంతమితో వనం శాపితాసి మమ ప్రాణైః కురుస్త్వస్యయనాని మే. ఓ తల్లి, నేను వనమునకు పోవ నిశ్చయించినాను. నాకు అనుజ్ఞను ఇమ్ము. నా ప్రాణములపై ఒట్టు పెట్టుచున్నాను. ప్రయాణ సమయమున చేయు మంగళకరమగు విధానములన్నయూ నాకు చేయుము. తీర్ణ ప్రతిజ్ఞశ్చ వనాత్ పునరేష్యామ్యహం పురీం యయాతిరివ రాజర్షి పురాహిత్వా పునర్దివం. పూర్వము యయాతి చక్రవర్తి ఒక పర్యాయము స్వర్గము విడిచి వచ్చి మరల స్వర్గము చేరినట్లు నేను ప్రతిజ్ఞను పూర్తి చేసుకొని వనము నుండి మరల పట్టణమునకు వచ్చెదను. శోక సంధార్యతాం మాతర్హృదయే సాధుమాశుచః వనవాసాది హైష్యామి పునః కృత్వా పితుర్వచః. ఓ తల్లి, నీవు విచారించవద్దు. దుఃఖమును నీ హృదయమునందే అణచివేసుకొనుము. తండ్రి ఆజ్ఞను నిర్వర్తించి వనవాసము నుండి తిరిగి మరల ఇక్కడకు రాగలను. త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనాతనః. నీవు, నేను, సీత, లక్ష్మణుడు, సుమిత్ర మనమందరము కూడా మా తండ్రి గారి మాటను అనుసరించి ఉండవలను. ఇదియే మనము చేయవలసిన సనాతన ధర్మము. అంబ సంహృత్య సంభారాన్ దుఃఖం హృది నిగృహ్య చ వనవాసకృతా బుద్ధిర్మమ ధర్మ్యానువర్త్యతాం. ఓ తల్లి, అభిషేక సంభారములన్నింటినీ ఉపసంహరించి దుఃఖమును మనస్సులో అణచుకొని నీవు ధర్మసమ్మతమైన వనవాసమునకు వెళ్లవలెనను నా ఆలోచనను అంగీకరింపుము. ఏతద్వచస్తస్య నిశమ్య మాతా సుధర్మ్యమవ్యగ్రమ విక్లవం చ మృతేవ సంజ్ఞాం ప్రతిలభ్య దేవీ సమీక్ష్య రామం పునరిత్యువాచ. తల్లి అయిన కౌసల్య ధర్మమునకు అనుకూలముగాను తొందరపాటు వ్యాకులత్వము లేకుండగాను ఆ రాముడు పలికిన మాటలు విని మరణించి మరల స్పృహ వచ్చినట్లు లేచి రాముని చూచి మరల ఇట్లు పలికెను. యథైవ తే పుత్ర పితా తథాహం గురు స్వధర్మేణ సువృత్తయా చ నత్వాను జానామి నమాం విహాయ సుదుఃఖితామర్హసి గంతుమేవం. కుమారా, స్వధర్మము చేతను స్నేహమును బట్టియు నీ తండ్రి ఎట్లు గురువో నేను కూడా అట్లే గురువును. నీకు అనుజ్ఞ ఇవ్వను. ఇంతగా దుఃఖించుచున్న నన్ను విడచి ఈ విధముగా వెళ్ళవద్దు. కింజీవితేనేహ వినాత్మయా మే లోకేన వాకిం స్వధయామృతేన శ్రేయో ముహూర్తం తవ సన్నిధానం మమేహ కృత్స్నాదపి జీవలోకాత్. నీవు లేకుండగా నేను ఈ లోకమున జీవించి ఏమి ప్రయోజనము?
పరలోకము వలన గాని పితృదేవతలకు అర్పింపబడు స్వధ వలన గాని దేవతలకు లభించు అమృతము వలన గాని నాకేమీయూ ప్రయోజనము లేదు. క్షణకాలమైనను నీవు నా దగ్గర ఉండుట సమస్తమైన ప్రాణిలోకము కంటెను నాకు ఆనందమును కలిగించును. నరైరివోల్కాభిరపోహ్యమానో మహాగయోధ్వానమనుప్రవిష్టః భూయః ప్రజజ్వాల విలలాపమేవం నిశమ్య రామః కరుణం జనన్య. అతి దీనమైన తల్లి ఏడ్పు విన్న రాముడు దారిలో నడచుచూ మనుష్యులచే కొరవులతో అడ్డగింపబడిన మహాగజము వలె మిక్కిలి పరితపించెను. సమాతరం చైవ విసంజ్ఞ కల్పాం ఆర్తం చ సౌమిత్రిమభిప్రతప్తం ధర్మే స్థితో ధర్మ్యమువాచ వాక్యం యథాస ఏవార్హతి తత్ర వక్తుం. ధర్మమునందు స్థిరబుద్ధి గల ఆ రాముడు స్మృతి తప్పినది వలె ఉన్న తల్లితోనూ దుఃఖితుడై పరితపించుచున్న లక్ష్మణునితోనూ ధర్మ సంబద్ధమైన వచనమును పలికెను. ఆ సమయమున అతడొక్కడే అట్లు పలుకుటకు సమర్థుడు. అహం హితే లక్ష్మణ నిత్యమేవా జానామి భక్తిం చ పరాక్రమం చ మమత్వభిప్రాయమసన్నిరీక్ష్య మాత్రా సహాభ్యర్థసి మాసు దుఃఖం. ఓ లక్ష్మణ, సర్వదా నీకు నాయందున్న భక్తిని పరాక్రమమును నేను ఎరుగుదును. కాని నీవు ఇప్పుడు నా అభిప్రాయమును తెలుసుకొనకుండగానే తల్లితో చేరి నాకు చాలా కష్టము కలుగునట్లు బాధించుచున్నావు. ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మ ఫలోదయేషు తే తత్ర సర్వేశ్వర సంశయం మే భార్యే భవస్యాభిమతా సుపుత్ర. నాయనా, ధర్మ ఫలమును కలిగించు విషయమున ధర్మమునకు విరుద్ధములు కాని ధర్మార్థ కామములు లోకములో చూడబడుచున్నవి. అనగా ధర్మార్థ కామములు ధర్మ సమ్మతమగు ఫలములను ఇచ్చును. వశములో ఉండునది, ప్రియమైనది, మంచి పుత్రులు కలది అయిన భార్య వలె ఆ ధర్మమునందు ధర్మార్థ కామములన్నీయూ చేరియుండును. అనగా ఒక భార్య వశ్యురాలై ఇష్టురాలై సుపుత్రయై ఉండునట్లు ధర్మము ధర్మ అర్థ కామ ఫలములను మూడింటినీ కూడా ఇచ్చును. ఈ విషయమున నాకేమాత్రము సంశయము లేదు. యస్మింస్తు సర్వేశ్వర సన్నివిష్టా ధర్మో యతః స్యాత్ తదుపక్రమేత ద్వేష్యో భవత్యర్థపరో హి లోకే కామాత్మతా ఖల్వపి న ప్రశస్తా. ధర్మార్థ కామములు అన్నియూ కూడి ఉండని కార్యమును పరిత్యజించి ధర్మము దేనియందుండునో అట్టి కార్యముచే ప్రారంభించవలెను. అర్థమునకు మాత్రమే ప్రాధాన్యమిచ్చువాడు లోకములో ద్వేషపాత్రుడు అగును. కామపరత్వము కూడా ప్రశస్తము కాదు కదా. గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ ప్రహర్షాద్యతి వాపి కామాత్ యద్వ్యాదిశేత్ కార్యమవేక్ష్య ధర్మం కస్తన్న కుర్యాదనృశంస వృత్తిః. పూజ్యుడు, రాజు, వృద్ధుడునైన తండ్రి కోపము వలన గాని సంతోషము వలన గాని కామము వలన గాని ఒక కార్యమును ఆజ్ఞాపించినప్పుడు దానిని ధర్మదృష్టి కలవాడెవ్వడైనను చేయకుండునా క్రూర ప్రవృత్తి కలవాడు మాత్రమే ఆ కార్యమును చేయడు. సవైన శక్నోమి పితుః ప్రతిజ్ఞా మిమామకర్తుం సకలం యథావత్ సహ్యావయోస్తాత గురుర్నియోగే దేవాస్య భర్తా స గతిః స ధర్మః. తండ్రి ఆజ్ఞను పూర్తిగా యథావిధిగా నిర్వర్తింపకుండగా నేనుండజాలను. నాయనా, అతడు మన ఇద్దరినీ ఆజ్ఞాపింపదగిన గురువు. తల్లి అయిన కౌసల్యాదేవికి కూడా ఆయన భర్త, గతి ఆయనే ధర్మము. తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషతః స్వే పథి వర్తమానే దేవీ మయా సార్థమితోపగచ్చేత్ కథం స్విదన్యా విధనేవ నారీ. ధర్మాధికారి అయిన దశరథ మహారాజు జీవించియుండగా విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుచుండగా తల్లి అయిన కౌసల్యాదేవి భర్త లేని ఒక సామాన్య స్త్రీ వలె ఈ నగరము విడిచి నాతో ఎట్లు బయటకు వెళ్ళగలదు? సామానుమన్యస్వ వనం వ్రజంతం కురుష్వన స్వస్త్యయనాని దేవి
యథా సమాప్తే పునరావ్రజేయం యథా హి సత్యేన పునర్యయాతి. పట్టపురాణివైన ఓ తల్లి, నేను అడవికి వెళ్ళుటకు అనుమతినిమ్ము. సత్యబలము చేత యయాతి తిరిగి స్వర్గమునకు వెళ్ళినట్లు నేను కూడా వనవాసము సమాప్తమైన పిమ్మట వచ్చునట్లు ఆశీర్వదించుచు స్వస్త్యయనములు చేయుము. యశోహ్యహం కేవల రాజ్యకారణాత్ న పృష్ఠతః కర్తుమలం మహోదయం అదీర్ఘకాలేన తు దేవి జీవితే వృణేవరామద్య మహీమధర్మతః. కేవలము రాజ్యము కొరకై గొప్ప సత్ఫలములను ఇచ్చు యశస్సును నేను విడువజాలను. ఈ జీవితము చాలా స్వల్పకాలికమైనది. దీనికై తుచ్చమైన రాజ్యమును ధర్మ విరుద్ధముగా సంపాదించుటకు అభిలషించను. ప్రసాదయన్నర వృషభస్య మాతరం పరాక్రమాజ్జిగమిషురేవ దండకాన్ అథానుజం భృశమనుశాస్య దర్శనం చకారతాం హృది జననీం ప్రదక్షిణం. నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తన పరాక్రమముతో నిర్భయముగా దండకారణ్యమునకు వెళ్లవలెనని నిశ్చయించి తల్లిని ఓదార్చి తమ్మునకు మంచి ఆలోచనను ఉపదేశించి మనసా తల్లికి ప్రదక్షిణము చేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 1 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.